మౌలాలి పారిశ్రామిక వాడలో శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహా పార్టీ సీనియర్ నేతలతో కూడిన నిజ నిర్ధారణ బృందం పర్యటించింది. ప్రాంతంలోని యూనిట్లను సందర్శించిన ఈ బృందం స్థానిక వ్యాపారులు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న 5 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక భూముల కుంభకోణంపై వివరాలను అడిగి తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటేనే అమ్మకాలు, అవినీతి, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కొందరు సొంత వారికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా పాలన నడుస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రయోజనాలను, ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి విధానం కాబట్టి ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను బూడు బసవన్నల్లాగా, గంగిరెద్దుల్లాగా తలకాయలు ఊపకండి. ఎటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం, ప్రభుత్వంలో స్పీకర్గా ఒక కీలక బాధ్యతను నిర్వర్తించినటువంటి వ్యక్తిగా ఇది అప్పటికప్పుడు తీసుకునేటువంటి నిర్ణయమా? మాటికి ఢిల్లీ వెళ్లి కప్పం చెల్లించి కళ్ళబొల్లి మాటలతో నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే, అయ్యా రేవంత్ రెడ్డి గారు నమ్మి మోసపోవడానికి, నిన్ను పదే అందలం ఎక్కించడానికి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ లాంటి అమాయకులు కారు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మాకు అర్థమవుతున్నటువంటి